హాయ్ అండి, నేను సుమిత్ర. ఇవాళ మునగాకు పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దామండి. ముందుగా మునగాకుని వంచుకొని వాష్ చేసుకొని పెట్టుకున్నాను. టొమాటోస్ ఒక 3 టొమాటోస్ తీసుకున్నాను. ధనియాలు, మెంతులు, వెల్లుల్లి మసాలా చూడండి. జీలకర్ర కూడా తీసుకోవచ్చు. జీలకర్ర నేను వేయట్లేదు. జీలకర్ర ఇంట్లో తీసుకొని పిల్లలు తినరు. సో ఎండుమిర్చి, ఆయిల్, చింతపండు ముందే నానబెట్టి ఉంచుకున్నాను. ఇప్పుడు ప్యాన్ పెట్టుకొని ప్యాన్ హీట్ ఎక్కింది. ఆయిల్ వేసుకొని ఎండుమిర్చి, ధనియాలు దోరగా వేయించుకున్నాం. ఫస్ట్ ఇది మిర్చి వీటిని నేను దోరగా వేయించేసుకొని తర్వాత స్టెప్ బై స్టెప్ వేసుకుంటూ అన్నీ వేయించుకున్నాము. ఈ మునగాకు పచ్చడి వల్ల వెయిట్ లాస్ అవుతారండి. మునగాకు పచ్చడే కాదు, మునగాకు తినడం వల్ల మునగాకు జ్యూస్ కూడా తీసుకొని తాగొచ్చు. ఎంటీ స్టమక్తో ఉదయాన్నే ఫ్రై కూడా చేసుకోవచ్చు. లైక్ పౌడర్ చేసుకోవచ్చు. వెయిట్ లాస్ అవుతారు. విటమిన్ E పుష్కలంగా మనకు అందుతుంది. చాలా చక్కగా చూడండి. కానీ ఇది పచ్చడి మాత్రం చాలా టేస్ట్ ఉంటుంది. సో నాకు అనేది దొరికింది, అందుకే చేస్తున్నా. మిర్చి, ధనియాలు వేయించేసుకున్నాను. ఇప్పుడు అందులోనే మునగాకు కూడా వేసుకుని ఇంకా ఇలా వేసింది. దీన్ని వేరే బౌల్లో తీసుకుని వేగుతుంది. ఇలా వేగితే సరిపోతుంది. మరీ అవసరం లేదు. ఇలా వేగితే సరిపోతుంది. స్టవ్ ఆపుకొని ఇప్పుడు ఇందులోనే కొంచెం ఆయిల్ వేసుకొని ఈ టమాటోస్ కూడా వేయించేసుకొని మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ అలా టమాటోస్ కూడా మిక్స్ వేసుకొని టమాటో కొంచెం స్టవ్లా పెట్టుకొని మిక్సీ జార్లో ఇవన్నీ వేయించుకొని మిరపకాయలు అండ్ మునగాకు, చింతపండు కూడా అందులోనే వేసుకొని ఒకసారి మిక్సీ పట్టుకుని చింతపండు, వెల్లుల్లి, రాక్ సాల్ట్ వేసుకున్నాను. వేసుకొని దీన్ని ఒకసారి ఒక తిప్పుకొని తర్వాత మళ్ళీ టొమాటోస్ యాడ్ చేసుకుని ఇప్పుడు ఈ టొమాటోస్ కూడా వేసుకొని మిక్సీ పట్టుకుని పచ్చడి రెడీ అయిపోయిందండి. మనకి దీనికి ఇంకా పోపు కూడా అవసరం లేదండి. ఇలాగే తినేసేయచ్చు. వేడి అన్నంలోకి చాలా అంటే చాలా బాగుంటుంది. ఒక 2 డేస్ పడుతుంటుంది. ఇవాళ రేపు తినేసేయచ్చు. ఆనియన్ వేసుకునే పనితే వేసుకోవచ్చు. నేనైతే వేయట్లేదు. వెల్లుల్లి మసాలా షుట్టు ఆనియన్ ఉల్లిపాయ వేసినా వేయకపోయినా పర్వాలేదు. కావాలంటే వేసుకోవచ్చు. ఎవరైనా వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు. ఓకే, బాయ్.